Hello everyone, I am Dr. Smita, Consultant Obstetrician and Gynecologist, LIMS Women and Children Hospital, Shamshabad. ఈరోజు మనము ఇంపార్టెంట్ టిప్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అనేవి తెలుసుకుందాం. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాజ్ సూన్ యాజ్ డెలివరీ మదర్స్ అందరూ ఇన్స్పైట్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్స్ అయినా నార్మల్ డెలివరీ అయినా యాజ్ సూన్ యాజ్ డెలివరీ ఇమీడియట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మన బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తే ఏమంటే హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫస్ట్ వచ్చే పాలు కొలెస్ట్రాల్ అంటారు, దానిలో ఎక్కువగా ఇమ్యూనోగ్లోబులిన్స్ అవి ఉండటం వల్ల ఆ మిల్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది బేబీ. సో కొంతమంది ఆ కొలెస్ట్రాల్ అంటే ముర్రుపాలు అని కూడా అంటారు. సో ఆ కొలెస్ట్రాల్ని పిండేసి పారేస్తారు. సో అలా చేయకుండా ఆ కొలెస్ట్రాల్ అనేది బేబీకి కంపల్సరీ ఇవ్వాలి. సో బేబీకి కంపల్సరీ 2 sides బ్రెస్ట్ ఇవ్వాలి. ఫస్ట్ ఒక ఫుల్ బ్రెస్ట్ ఉన్నది స్టార్ట్ చేయాలి. అండ్ తర్వాత ఆ బ్రెస్ట్ అయిపోయినాక ఆపోజిట్ సైడ్ బ్రెస్ట్ కూడా ఇవ్వాలి. సో బేబీ కొంచెం తాగి నిద్రపోయినాక అది పడుకుంది అని చెప్పి వదిలేయకూడదు. సో 2 breast ఫుల్గా ఇవ్వాలి ఈచ్ ఫీడ్కి. అండ్ ఎవ్రీ 2 to 3 hours మనము బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పొజిషనింగ్, ఫీడింగ్ మదర్ పొజిషన్ కానీ బేబీ పొజిషన్ కానీ చాలా ఇంపార్టెంట్. సో కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవాలి మదర్. అండ్ దెన్ బేబీ కూడా అప్రోప్రియేట్ హైట్లో ఉండాలి. అండ్ నిపుల్ ఏరియోలా కాంప్లెక్స్ కూడా బేబీ మౌత్లో ఉండాలి. సో along with the nipple areola kuda some part of the areola also should be in the baby's mouth, and the chin of the baby should touch the mother's breast, and a lower lip anedi kuda koncha eversion undali. So this is the correct feeding position. Next important tip vachesi and keeping the hygiene of the breast. So కొన్ని సార్లు ఏంటంటే వింటర్ సీజన్లో కానీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కానీ నిపుల్ క్రాక్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దానికి అప్రోప్రియేట్ మాయిశ్చరైజింగ్ నిప్ కేర్ క్రీమ్ కానీ అవి అప్లై చేసుకొని మనం ఫీడింగ్ ఇవ్వాలి. లేదంటే ఆ క్రాక్స్ వల్ల పెయిన్ఫుల్ బ్రెస్ట్ అవుతాయి అండ్ దే కాంట్ ఫీడ్ ద బేబీస్. అండ్ సమ్టైమ్స్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అందరూ షుడ్ టేక్ సప్లిమెంట్స్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్. సో డెలివరీ అయినాక ఇక అయిపోయింది అని చాలామంది సప్లిమెంట్స్ ఆపేస్తారు. బట్ టేకింగ్ కాల్షియం, ఐరన్ అండ్ ఇఫ్ రిక్వైర్డ్ మల్టీవిటమిన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్.